మన వాళ్ళు మాట్లాడేది బిలీవబుల్ లేదు. వాళ్ళు అంత దెబ్బతిని ఉంటే వాళ్ళు అలా మాట్లాడరు కదా. వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ చేతలు చూసినా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నారు. డబ్బులు ఉన్నాయి, అమెరికా హెల్ప్ ఉంది, చైనా హెల్ప్ ఉంది. నిన్న కూడా చైనా సిపెక్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా జాయిన్ అయింది. సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సో దాంట్లో వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, ఆఫ్ఘనిస్తాన్ కూడా. అలాగా అంటే చైనా పెట్టుబడులు పాకిస్తాన్లో ఒక $70 బిలియన్ పెట్టుబడి పెట్టింది, ఒక $30 బిలియన్ అప్పిచ్చింది పాకిస్తాన్కి. అంటే $100 బిలియన్ పెట్టుబడి చైనా పెట్టింది. చైనా మొత్తం వాళ్ళ టోటల్ ఈ డిఫెన్స్కి సంబంధించిన ఆయుధాలు అన్నిట్లో అన్ని రకాల ఎక్విప్మెంట్లో కూడా 80% చైనానే అందిస్తుంది. డ్రోన్స్ ఏమో టర్కీ అందిస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా తక్కువ రేట్లకి ఇస్తుంది. మనమేమో చాలా హై రేట్లకు పెట్టి కొనాల్సి వస్తుంది. పాకిస్తాన్ ఏమో చాలా తక్కువ రేట్లు పెట్టుకుంటుంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా రాఫెల్ యుద్ధ విమానాలని కూడా ధ్వంసం చేసిందన్న నెరేటివ్ ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయింది. నిన్న సుబ్రహ్మణ్య స్వామి కూడా రాఫెల్ ఖచ్చితంగా ధ్వంసం చేశారు పాకిస్తాన్ వాళ్ళు. అసలు రాఫెల్ డీల్లోనే అవినీతి జరిగింది, మోడీ ఉన్నంత వరకు దాని మీద విచారణ జరగదని కూడా ఓపెన్గా సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు. అట్లాగే నిన్న ఎయిర్ ఫోర్స్ అధికారి కూడా ఎయిర్ ఫోర్స్ దీంట్లో కూడా డబ్బులు లేకుండానే వీళ్ళు అనౌన్స్ చేస్తుంటారు ప్రాజెక్టులని నెగిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే మన దేశంలో భిన్నాభిప్రాయాలు కనబడతాయి, పాకిస్తాన్లో భిన్నాభిప్రాయాలు లేవు. వాళ్ళంతా యునైట్గా ఉన్నారు. ఈవెన్ వాళ్ళ మన పీటీఐ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పాకిస్తాన్ తెహ్రక్ ఈ ఇన్సాఫ్ అని పార్టీ, వాళ్ళ ప్రతినిధి కూడా నిన్న మేము మునీర్ వెనకే ఉంటున్నాము అని చెప్తున్నారు. అంటే యునైటెడ్గా ఉన్నారు. మునీర్ లీడ్ చేస్తున్నాడు, డబ్బులు వస్తున్నాయి, ఎకనామిక్గా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా యుద్ధానికి డబ్బులు బడ్జెట్లో పెంచుదామనే ప్లాన్ కనబడుతూ ఉంది. డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతుంది, దాదాపు 17% డిఫెన్స్ బడ్జెట్ పెంచుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ రకంగా అన్ని రకాలుగా వాళ్ళు యుద్ధానికి రెడీ అవుతున్నారు. అది మానవాళ్ళకి కూడా అర్థమయ్యే, మొన్నంతా కూడా బార్డర్ స్టేట్స్లో మనవాళ్ళు మాక్ డ్రిల్ చేశారు. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అంటారు, సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ చేశారు. ఈరోజు హర్యానా మిగతా ప్రాంతాల్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో కూడా ఈరోజు కూడా డ్రిల్స్ చేస్తున్నారు. అంటే క్లియర్గా ఇండియాకు కూడా సిగ్నల్స్ కనిపిస్తున్నాయి మళ్ళీ వార్ వస్తుందని, ముఖ్యంగా బార్డర్ ఏరియాలు. ఎందుకంటే వార్ వస్తే మన సౌత్ ఇండియా ఇవన్నీ కూడా లాస్ట్లో ఉంటాయి. ఫస్ట్లో అటాక్ చేసేది ఎక్కడంటే బార్డర్ ఏరియా. 2 రకాల బార్డర్లు ఉన్నాయి మనకి పాకిస్తాన్కి. ఒకటేమో LOC లైన్ ఆఫ్ కంట్రోల్, ఇది 740 కిలోమీటర్ల పొడవు ఉంటుంది పాకిస్తాన్కి మన కాశ్మీర్కి మధ్యలో ఉండే బార్డర్. రెండోదేమో ఇంటర్నేషనల్ బార్డర్, ఇది 3323 కిలోమీటర్లు. ఈ బార్డర్ ఏమో ఇటు రాజస్థాను, గుజరాత్, పంజాబు ఈ వీటి గుండా వెళ్తుందన్నమాట. సో అందుకని నార్త్ ఇండియా, కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లోనే ప్రధానంగా అటాక్స్ జరిగే అవకాశం ఉంది. అందుకని ఈరోజు హర్యానా, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో మన వాళ్ళు అవుతున్నారు. అట్లాగే మోడీ కూడా తీవ్ర హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. మరోపక్క మన టీమ్స్ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా 35 దేశాలకు వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నాయి. దానికి కౌంటర్గా పాకిస్తాన్ టీమ్స్ కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మునీర్ హెచ్చరికని మనం తక్కువైతే అంచనా వేయకూడని పరిస్థితి అయితే ఉంది. అందుకనే మన వాళ్ళు కూడా సిద్ధం అవుతూనే ఉన్నారు. మనకు కూడా రష్యా నుంచి అడ్వాన్స్డ్ వెపన్స్ సిస్టమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు వరకు మనకు S-400 డిఫెన్స్ సిస్టమ్ ఉంటే అది S-500 డిఫెన్స్ సిస్టమ్ కూడా అప్డేట్ అవ్వాలని అంటున్నారు. అట్లాగే స్టెల్తీ వార్ క్రాఫ్ట్ మీద కూడా దృష్టి ఎక్కువ పెడుతున్నట్టుగా అర్థమవుతుంది. సో ఓవరాల్గా యుద్ధం అంతం కాలేదు. నిన్న కూడా మోడీ అన్నాడు ఆపరేషన్ సింధూర్ ఆగలేదన్నాడు. అంటే ఇది నిరంతరం ఒక ఇజ్రాయెల్కి, ఇరాన్కి, ఇజ్రాయెల్కి గాజాకి, ఇజ్రాయెల్కి లెబనాన్కి, ఇజ్రాయెల్కి యెమెన్కి ఎలాగైతే నిరంతరం వార్స్ సిచ్యువేషన్ ఉంటుందో అలాగా పాకిస్తాన్, ఇండియా మధ్య కూడా నిరంతరం వార్ సిచ్యువేషన్ ఉంటుందా అన్న ఒక భయాందోళనలు అయితే మనకి ఉన్నాయి ఇండియాలో. ఎందుకంటే అది ఏ రకంగా కూడా ఇండియాకి మంచిది కాదు. నిరంతరం యుద్ధ పరిస్థితి ఉండడం అంటే అనిశ్చితి ఉంటుంది. మనకు పెట్టుబడులు ఆగిపోతాయి. మన ఎకనామీ ఆల్రెడీ 4th వెళ్ళింది, మొన్న 3rd వెళ్ళింది. అంటే అమెరికా, చైనా, తర్వాత జర్మనీ 4th. ఇది
అంటే జపాన్ని దాటింది, 4th వెళ్ళింది. జర్మనీ 3rd ఉంది. సో ఇప్పుడు 3rd టార్గెట్లో ఉన్నాం మనం. 3rd టార్గెట్కి వెళ్ళే పరిస్థితుల్లో ఈ అనిశ్చితి రావడం అనేది కొద్దిగా స్టెప్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.